హైదరాబాద్ కు చేరుకుంది సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ టీం. వారితో పాటు నాగపూర్ ఫైర్ అకాడమీ సిబ్బంది కూడా వచ్చారు. ఇటీవల రాజకీయ రగడ రాజేసిన నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంపై రాజకీయ రగడ జరుగుతుండగా ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్ పై థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ టీంతో పాటు నాగపూర్ ఫైర్ అకాడమీ సిబ్బంది వచ్చారు. ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి థర్డ్ పార్టీతో ఇటు లోతైన దర్యాప్తు చేయాలని ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే వైపు నాంపల్లి పోలీసులు వైపు దర్యాప్తు కొనసాగుతున్న వేళ కొంత అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ దీనికి సంబంధించి థర్డ్ పార్టీతో జాతీయ విచారణ సంబంధించిన ఎవరైతే నాగపూర్ చెందిన ఫైర్ అకాడమీ సంబంధించిన సిబ్బందితో పాటు అదేవిధంగా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన సిబ్బందితో కూడా లోతైన దర్యాప్తు చేసి నిజాలు నీకు తెలుసని కూడా నిర్ణయించిన నేపథ్యంలో కొద్ది హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించి కూడా ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం తర్వాత ఇప్పటికే మొదటి అంతస్తులోని 5 గదుల్లో కూడా ఈ అగ్నికి ఆహుతై కూడా చాలా విలువైన అంటే సీజ్డ్ ప్రాపర్టీ కూడా తగలబడినట్టుగా ప్రాథమిక అంచనా వేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రమాద తీవ్రత ఏంటి, ఎట్లా జరిగింది అని కూడా అథెంటిక్ సంబంధించి కూడా సమాచారం సేకరించేందుకు సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్ తో పాటు నాగపూర్ సంబంధించిన ఫైర్ సేఫ్టీ సంబంధించిన సిబ్బంది కూడా పర్యటించి ఆ తర్వాత అక్కడ ప్రమాద తీవ్రత కావచ్చు పూర్తి స్థాయిలో రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. అంటే కిరణ్, ఈ థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఏ రకంగా సాగబోతోంది? దీనికి ఏమైనా టైం బౌండ్ ఉందా? తుది నివేదిక సమర్పించేందుకు ఏమైనా ఫిక్స్ చేశారా టైం బౌండ్ లాంటిది? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ రోజే ఇటు నాగపూర్ సంబంధించిన ఫైర్ అకాడమీ సంబంధించిన సిబ్బంది అదేవిధంగా సెంట్రల్ ఫోరెన్సిక్ సంబంధించిన సిబ్బంది కూడా చేరుకున్న పాటు త్వరితగతిన వీలైనంత తొందరగా దీనికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేసి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆ విధంగా అగ్ని ప్రమాదంలో ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకున్న గదులను కూడా పూర్తిగా లోతైన క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత కూడా నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కమిటీకి సంబంధించి ఇన్ని రోజుల పాటు విచారణ చేయాలి, ఈ సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా టైం బాండ్ ఏం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో వీలైనంత త్వరితగతిన వీళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి అగ్ని ప్రమాద స్థలాన్ని ప్రమాదానికి దారితీసిన కారణాలను అదేవిధంగా సీజ్డ్ ప్రాపర్టీ వాస్తవానికి ఎంత డ్యామేజ్ అయింది, ఏంటి, దాన్ని రెక్టిఫై చేసే అవకాశం ఉంది లేదో కూడా పూర్తిగా వీళ్ళు దర్యాప్తులో నిగ్గు తేల్చబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.